హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం అలా చికెన్ తినాలనిపించి షాప్కి వెళ్ళి కేజీ చికెన్ తీసుకొచ్చాను. దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టమాటో, 2 ఆనియన్స్, 3-4 పచ్చిమిర్చి, గార్నిష్కి కొత్తిమీర అండ్ పుదీనా, ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కావాల్సినంత చికెన్లోకి నూనె వేడెక్కాక చికెన్లో కావాల్సిన బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచీ, పువ్వు అన్నీ వేసుకుంటా. జీలకర్ర, ఇక్కడ మనకు కావాల్సిన ఉల్లిపాయలు, తన్నగా కొట్టిన ఉల్లిపాయలు, అలా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం సన్నగా తురించుకున్న టమాటా వేయించుకొని, అలా టమాటాను ఆనియన్ బాగా మక్కాక మనం ఇంట్లో హోమ్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఒక 2 స్పూన్లు వేసుకుంటే, అలా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి టేస్ట్ అనేది మనకి చాలా సూపర్గా అద్భుతంగా వస్తుంది. మన తినడానికి కొంచెం సేపు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం నూనెలో ఇలా మగ్గనిస్తే కొంత ఆ పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయలు అంతా పడుతుంది. ఎప్పుడైనా మనం బిర్యానీలో కానీ చికెన్ కర్రీలో కానీ ఇలా కల్లుప్పు ఉపయోగిస్తుంటే దాని రుచి ఇంత అద్భుతంగా కుదురుతుంది. అలా మనకి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ని 2-3 సార్లు కడుక్కొని, ఉప్పు పసుపుతో కడుక్కొని, ఇలా కడుక్కుంటే నీట్గా చికెన్ స్మెల్ అంతా పోతుంది. చిన్నగా కొట్టించుకోండి. చిన్నగా కొట్టించుకుంటే ఏంటంటే మీకు కర్రీకి ఈజీగా మెత్తగా ఉడుతుంది. ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టి, కారం ఉప్పు వేసినట్టు అంతా చికెన్ అంతా కలుపుకుంటే ఒక్కసారి ముక్కకంతా మసాలా అంతా పట్టింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా ఒక 5 minutes మంచి మంట హైలో పెట్టుకొని మూతను క్లోజ్ చేసుకోండి. ఇలా సెంటెన్స్ మక్కాక మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనం కావాల్సిన పసుపు, కారం, మసాలా దినుసులన్నీ వేసుకుందాం. పసుపు తగినంత, కారం మీకు రుచికి సరిపోయినంత, స్పైసీ కావాలంటే ఇంకో 2-3 స్పూన్లు వేసుకోండి. లేదా నాకు మీడియం స్పైసీ తింటాం కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మసాలా తగినంత చికెన్ మసాలా. ఒకసారి మనం అన్నీ ముక్కగా పట్టేలాగా తిప్పుకోవాలి. కొన్ని తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టి మూత పెట్టండి. అలా 2-3 నిమిషాలు అయిన తర్వాత చికెన్ ఒక్కటి చూసుకొని, ఒకవేళ చికెన్కి కావాల్సిన నీరు కొంచెం వేసి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలదిప్పుకొని, ఎక్కువసార్లు కలదిప్పొద్దు ఫ్రెండ్స్, ముక్క చిదరవుతుంది. అసలు అలా ఒక్కసారి పెట్టుకొని అలా ఒక 5 minutes సిమ్లో పెట్టుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత మనం చికెన్ చూసుకుని కారం సరిపోయింది లేదా అని ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. ఒకటిది కొంచెం లైట్గా ముందు మన ఇంట్లో చేసుకున్న మసాలా, చెక్క, లవంగ, ధనియాలు కూడా అన్నిటితో కలిపి చేసుకున్న మసాలా పౌడర్ అలా ఫైనల్గా దించే ముందు వేసుకుంటే చికెన్ సూపర్గా ఉంటుంది. అండ్ గార్నిషింగ్కి కొత్తిమీర, పుదీనా,